వికారాబాద్ జిల్లా సిరిపురం ఎస్సీ బాలుర హాస్టల్ విద్యార్థులు నిరసన బాట పట్టారు. అన్నంలో పురుగులొస్తున్నాయని ఆందోళనకు దిగారు. సిరిపురం ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ బీఆర్ఎస్ శ్రేణులు సందర్శించారు. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ భోజనం తినలేమంటూ ఎస్సీ బాలుర హాస్టల్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, వికారాబాద్ జిల్లా సిరిపురం ఎస్సీ బాలుర హాస్టల్లో పురుగుల అన్నం తినలేము అంటూ విద్యార్థులు ఆందోళనకైతే దిగారు. ఆ వసతి గృహాన్ని కూడా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కూడా సందర్శించడం జరిగింది. వారితో విద్యార్థులు తమ గోడును కూడా వెళ్లబోసుకున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకులాలు దేశానికి ఆదర్శంగా నిలిస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురవుతున్నాయని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ రాష్ట్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. నేడు వికారాబాద్ జిల్లాలోని మర్పల్లిలో కేజీబీవీ, సిరిపురంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి ఆయన తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల పేరెంట్స్ మీటింగ్ లో ఉండగానే పిల్లలకు అన్నంలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 19 నెలల కాలంలో ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా గానీ ఆ విద్యార్థులకు సంబంధించి అటు అన్నంలో పురుగులు కావచ్చు, అటు సరైన మౌలిక సదుపాయాలు లేక ఆ విద్యార్థులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు పెరిగేవి. అడ్మిషన్ల కొరకు ఎంతో డిమాండ్ ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అడ్మిషన్లు పూర్తిగా తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. చేరిన విద్యార్థులు సైతం గురుకులాలను విడిచిపెడుతున్న సందర్భాలు చోటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక విద్యాశాఖను తన వద్దనే పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ఇది పూర్తి దుర్మార్గమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పూర్తి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిత్యం ఏదో ఒక చోట విద్యార్థుల ఫుడ్ పాయిజన్ సంఘటనలు కావచ్చు, పాము కాట్లు, అటు ఇతర సంఘటనలతో గురుకులాలు విడిచిపెడుతున్న సందర్భాలు అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇప్పటి వరకు 100కు పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం గురుకుల వ్యవస్థను గాడిలో పెట్టాలని, లేని ఏడలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకుల విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాలను ఆధిరోహిస్తే నేడు గురుకులాల హాస్టల్ ను కూడా విడిచిపెట్టిన పరిస్థితి అయితే నెలకొన్నది.